రీసెంట్‌గా చాలామంది నోట్లో వినిపిస్తున్నటువంటి మాట ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఓఎస్‌డీగా వచ్చినటువంటి ఆఫీసర్ గురించి చాలామంది ట్రోల్ చేస్తున్నారు. కంప్లీట్‌గా ఇప్పుడేంటంటే ట్రోల్ చేస్తున్నటువంటి ఆఫీసర్ గారు తేజ గారు సంథింగ్ వారి కృష్ణ గురించి తేజ అమ్మ. తేజ గారు అదే కృష్ణ తేజ గారి గురించి ఎంత ట్రోల్ చేస్తున్నారంటే అంత ట్రోల్ చేస్తున్నారు. అసలు ఓఎస్‌డీగా మీరు కూడా వర్క్ చేశారు. అవునా అండి? అవునమ్మా. ఓఎస్‌డీగా మీరు వర్క్ చేశారు అంటే, అక్కడ ఏం చేస్తారు? ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు చాలామందికి ఓఎస్‌డీ అంటే ఏంటి? వారేం చేస్తారు? అనే ఒక కుతూహలం అనేది పెరుగుతూ ఉందండి. సో, జనరల్ పీపుల్‌కి తెలియటం కోసం. అమ్మ, ఓఎస్డి అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అమ్మ. హ్మ్. దీంట్లో రెండు కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ సర్వీస్లో ఉండి మినిస్టర్స్ దగ్గర లేదా చీఫ్ సెక్రటరీ దగ్గర గవర్నమెంట్ టాప్ అఫీషియల్స్ దగ్గర వాళ్ళు తాత్కాలికంగా ఆ పోస్టులోకి వచ్చి వాళ్ళు వర్క్ చేయడం ఒకటి. రెండవది వచ్చి రిటైర్మెంట్ అయిపోయిన తరువాత వాళ్ళ యొక్క సేవలను సర్వీసెస్ను కొనసాగించాలా అని ప్రభుత్వం అనుకుంటే ఓఎస్డి పోస్ట్ ఇస్తారమ్మా. నాకు దేవుని దయ వల్ల అప్పటి ఉన్న చీఫ్ సెక్రటరీ కంబైన్డ్ స్టేట్లో 2 చోట్ల కూడా నాకు ఆఫర్స్ వస్తే, ఒక స్టేట్లో కొంతకాలం నేను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రోటోకాల్గా పనిచేశాను. అది ఒకటి చాలా దానివల్ల దండిగా కాంటాక్ట్స్ మనం కలిగి సామాన్య ప్రజానీకానికి సేవ చేసే భాగ్యం కలుగజేసిందమ్మా. నాది నీది అంటే పరాయితనం, నాది నీది అంటే పరాయితనం, మీది మాది అంటే కిరాయితనం, మనది మాది మనందరిది అంటే మంచితనం, మానవతనం. అదే మన భారతీయులలోని గొప్పదనం అనే సూక్తిని మనం దృష్టిలో పెట్టుకొని వివేకానందుని యొక్క ప్రవచనాలతో యువత నిర్వీర్యం కాకుండా వాళ్ళను ముందుకు నడిపే బాధ్యతగా సంఘంలో ఇతోధికంగా సహాయం చేయాలనే ఒకే ఒక అభిలాషమ్మ.